దేవుడేమో మనల్ని ప్రేమిస్తుంటే మనం వేటిని ప్రేమిస్తున్నాం? సెల్ ఫోన్లు ప్రేమిస్తున్నాం, ల్యాప్టాప్లను ప్రేమిస్తున్నాం, న్యూస్ పేపర్లు ప్రేమిస్తున్నాము. జంతు ప్రేమికులు ఉంటారు కొంతమంది, సంగీత ప్రేమికులు కొంతమంది ఉంటారు. సంగీతం అంటే ఇంకా వాళ్ళకి ఇంకా పిచ్చి అన్నమాట, మ్యూజిక్. అపవాది ఈ రోజున లోకానుసారమైన సంగీతం ద్వారా ఎంతమందిని పట్టేశాడు, ఎంతమందిని తన ఊరుల్లో లాగేసుకున్నాడు. సెక్యులర్ మ్యూజిక్ అంటే చెవులు కోసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎందుకు మాట చెబుతున్నా అంటే, జంతువులను ప్రేమించే వాళ్ళు ఉన్నారు, సంగీతాన్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు, కొంతమంది భోజన ప్రియులు ఉంటారు, భోజనాలను ప్రేమించే వాళ్ళు ఉంటారు. ఎక్కడైనా మీటింగ్ జరిగితే వాళ్ళకి వాక్యం, ప్రార్థన, దేవుని ఆరాధించడం ఏమీ లేదు. భోజనాలు ఎక్కడ బ్రదరు? భోజన ప్రియులు కొంతమంది ఉంటారు, దేశాన్ని ప్రేమించే వాళ్ళు కొంతమంది ఉంటారు. ప్యాట్రియాటిక్ ఫీలింగ్ ఉంటుంది వారిలో. ఇంకా దేశాన్ని ఎవరైనా ఏమైనా అన్నారంటే ఇంకా కోపం వచ్చేస్తుంది వాళ్ళకి. దేశం అంటే అంత ప్రేమ. అయితే దేవుడు ఎవరిని ప్రేమిస్తున్నాడు? మనం రకరకాల వాటిని ప్రేమించి లోకంలో దేవుడు దూరం అయిపోతున్నాం. కానీ దేవుడు తన ప్రజల మీద తన ప్రేమను కృమ్మరించాలని దేవుడు కోరుతున్నాడు.